అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలు కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే, ఇది జగనిజం, ఆయన గురించి జనమంతా తెలుసుకోవాలి, నానా చిన్నాన మరణాల తొలి లబ్ధిదారు. నిన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొంత సుదీర్ఘంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో జగన్ సృష్టిస్తున్న అలజడిలు, కొన్ని బెదిరింపు ధోరణులు, అదేవిధంగా అతను చేస్తున్నటువంటి అరాచకాలని గురించి ప్రజలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో, అతని గురించి ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొంత సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. 2009లో వైఎస్ వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ ఉన్నాడు? వైఎస్ తప్పిపోయారో చనిపోయారో తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే, రాష్ట్రమంతా ఆందోళన చెందుతుంటే, వైఎస్ ఆచూకీ దొరకకముందే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సంతకాలు పెట్టించిన విషయం నిజం కాదా? అంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లా చిత్తూరు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా హెలికాప్టర్ ఆచూకీ మిస్ అవ్వటం, అది తెలిసి రాష్ట్రమంతా ఆందోళన చెందుతుంటే, అంటే ఒక పక్క రాష్ట్ర ప్రజలైతేమి అధికారులైతేమి నానాక హైరాణ పడుతుంటే, అసలు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? తప్పిపోయిందా చనిపోయిందా అనేది ఏమీ నిర్ధారణ కాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టడం జరిగింది. ఇది నిజం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించడం జరిగింది. తర్వాత మీ బాబాయ్ ఎలా చనిపోయాడు? బాబాపై గొడ్డలు వేసి చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి ఇది నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం నిజం కాదా అని చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కానీ ఈ ఇద్దరు చావుల వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల వచ్చినటువంటి సానుభూతి, కొడుకుగా ఉన్నటువంటి మీకు హక్కుకి ఆ సానుభూతిని పూర్తిగా మీరు సొంతం చేసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్ల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి చావుని మీరు సానుభూతితో చంద్రబాబు నాయుడు చంపించినాడనే ఉద్దేశంతో ప్రజలను నమ్మించి మీరు ఎలక్షన్లో పూర్తిగా లబ్ధి పొందడం జరిగింది. ఇవన్నీ నిజం కాదా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రిలయన్స్ మీద దాడులు చేపించి దాని వెనక చంద్రబాబు హస్తం ఉందని, తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలయన్స్లో ఉన్నటువంటి ప్రతినిధికే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా? తదనంతర పరిణామాలలో చెల్లిని తల్లిని ఆస్తి కోసం మీరు తరిమేయలేదా? ఇవన్నీ మీరు చేసినటువంటివి కాదా అని చెప్పి అచ్చెన్నాయుడు గారు ప్రశ్నించడం జరిగింది. ఇకపోతే వైఎస్ మరణం వెనక జగన్ హస్తం ఉందని ఆ రోజు బొత్స చేసినటువంటి ఆరోపణలు నిజం అనిపిస్తుంది. దాని మీద ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. ఆస్తి ఇవ్వకుండా చెల్లిని, అడిగినందుకు తల్లిని ఇద్దరినీ గెంటేశారు. పార్లమెంటులో చట్టం చేశాక మావిగన్ మాయల, జిల్లాల మధ్య తగువులకి కుట్ర, పదవీకాంక్షతో ఆకృత్యాలు, ప్రజలపైన రాష్ట్రంపైన జగన్ ఎందుకింత కక్ష? నిలకడలేని నాయకుడు, జోకర్లా తీరు వైఎస్ జగన్పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్న. ఆల్రెడీ రాష్ట్ర రాజధాని అమరావతిగా కేంద్రం పార్లమెంట్లో చట్టం చేసింది. కానీ మళ్ళీ మీరు మావిగన్ అని ఒక మాయ చేయటం, ప్రజల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, అసలు ప్రజలపైన రాష్ట్రం పైన జగన్కి ఎందుకు ఇంత కక్ష? ఒక నిలకడలేని నాయకుడు జోకర్లా మారారు అని చెప్పి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈ విమర్శ ఎప్పుడైతే చేశాడో బొత్స సత్యనారాయణ కొంత ఉలికిపాటు గురి అవ్వడం జరిగింది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి బొత్స సత్యనారాయణ అప్పటి రాజశేఖర రెడ్డి చావుని ఇప్పుడు తీసుకురావడం అది అప్రస్తుతం, నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి కొంత విలపించడం కూడా జరిగింది. ఈ వార్త ఆ చావుని ఇప్పుడు తీసుకురావడం అప్రస్తుతం, కాబట్టి ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడిని డిమాండ్ చేయడం జరిగింది.
జగన్ మావిగన్ జోకర్. జగన్కు రాజకీయ పరిపక్వత లేదు. సిపిఎం నేత రాఘవులు. వైఎస్ పేరును వాడుకున్నారు తప్పితే ఆయన ఆశయాలకు వారసుడు కాలేదు. గన్నులు తోటాలు అంటూ అడ్డుపుల్లు వేయడం సరికాదు. అమరావతికి సహకరించాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అయితే వచ్చింది, కానీ ఆయన యొక్క ఆశయాలకు వారసత్వం రాలేదు. అదేవిధంగా గన్నులకు తోటాలను పక్కన పెట్టి అమరావతికి సహకరించాలి, అమరావతికి అడ్డుపుల్లు వేయకూడదు, లేదంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉండాలి అని చెప్పి సిపిఎం నేత రాఘవులు చెప్పడం జరిగింది. ఇకపోతే అంటే అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి బొత్స సత్యనారాయణ అన్న మాటలో ఒక విషయం తీసుకున్నట్లయితే, వైఎస్ మృతి వెనక జగన్ హస్తం అని ఆ రోజు అసెంబ్లీలోని సాక్షాత్తు బొత్స సత్యనారాయణ మాట్లాడటం జరిగింది. ఆ పేపర్ యొక్క క్లిప్ను కూడా ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తలో ప్రచురించడం జరిగింది. 2012 జూన్ 2న ఆ సంచికలో. వైసీపీ అంటేనే విధ్వంసం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా వినాశనం, విపక్షంలోకి రాగానే బెదిరింపులు. నన్ను పట్టుకొస్తా అంటున్నావు, నిన్ను అరెస్ట్ చేయడం ఎంతసేపు? మొన్న 3 ముక్కలు, నేడు మావిగన్ను. సిఆర్డీఏ ఏర్పాటుతో మేము చేస్తున్నది అదేగా. నాయకుడు సైకో అంటే మొత్తం పార్టీ అలాగే ఉంది. 1000 మంది సైకోలు వచ్చినా రాజధాని ఆపలేరు. ఆంధ్రజ్యోతిపై అనవసరంగా రాద్ధాంతం. మహిళల పట్ల మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా? అమరావతి మహిళలను వేధించిన చరిత్ర మీది. బాపట్ల జిల్లా గ్రామసభలో జగన్పై చంద్రబాబు ఫైర్. 3 అంచెల రక్షణతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, భూ వివాదాలకు స్వస్తి పలకదామని పిలుపు. నిన్న బాపట్లలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గ్రామసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, వైసీపీ అంటేనే విధ్వంసం, నన్ను పట్టుకొస్తా అంటున్నావు, నిన్ను అరెస్ట్ చేయడం ఎంతోసేపు పట్టదు, కానీ మేము ఆ పని చేయం, ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది. మొన్నేమో 3 ముక్కలాట, ఇప్పుడేమో మావిగన్నని అని జోకర్లా మారావు. సిఆర్డీ పరిధి అంతా మీరన్న మావిగన్లోనే ఉంది. ఆల్రెడీ అమరావతి రాజధాని అనేది మీరన్న మావిగన్ ప్రాంతాలన్నీ కలుపుతూ ఉంది. మావిగన్ అనే పేరు సపరేట్. మీరు అమరావతి అంటే ఇష్టం లేక పదం మాట్లాడుతున్నారు. నాయకుడే సైకో అంటే మొత్తం పార్టీ అలాగే ఉంటుంది. ఆంధ్రజ్యోతి పత్రికపై ధ్వజమెత్తడం, రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. మహిళలపై మాట్లాడే నైతిక హక్కు మీకుందా? అమరావతి మహిళలను ఏ విధంగా హింసించారో మీకు తెలియదా అని బాపట్ల గ్రామ సభలో జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిపై చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఇకపోతే ఆపినట్లే ఆపి మొదలెట్టారు. కోనసీమలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు. ఈసారి గోదావరిలోకి భారీ యంత్రాల తరలింపు, రాత్రింబవళ్లు తోడేస్తున్న వైనం. స్వయంగా పర్యవేక్షిస్తున్న ఇద్దరు వైసీపీ నేతలు. ప్రభుత్వానికే సవాలు విసురుతున్న వైనం. సీఎం వైపు కూటమి నేతల ఫిర్యాదులు, ఫోటోలు, వీడియోలు, శాటిలైట్ చిత్రాలు. ఇంతకుముందు గత వారం రోజులుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన కోనసీమలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, అక్రమ తవ్వకాలని పేపర్లో వచ్చినప్పుడు అప్పుడు కొంత యంత్రాంగం కదలికల వల్ల ఆపేయడం జరిగింది. మళ్ళీ ఆపి మళ్ళీ మొదలెట్టడం, గోదావరిలోకి భారీ యంత్రాలను తరలించి మళ్ళీ ఇసుక తోవటం జరిగింది. దీని వెనక ఇద్దరు వైసీపీ ముఖ్య నేతల హస్తం ఉందంట్లు కూడా తెలుస్తుంది. దీని మీద సీఎంఓకి కూటమి నేతలు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే అస్సాంలో 85.64% పోలింగ్. నిన్న జరిగిన 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2 రాష్ట్రాలు ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతం, కేరళ, అస్సాం, పుదుచ్చేరి భారీగా పోలింగ్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. కేరళలో 78%, 24%. పుదుచ్చేరిలో, అస్సాంలో వచ్చేసి 25.64%. పుదుచ్చేరిలో కూడా రికార్డు స్థాయిలో నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎలక్షన్లు అనేవి ప్రశాంతంగా జరిగినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రిటైర్ ఉద్యోగులు కూడా ఓరట వచ్చింది. గ్రాట్యుటీ సరెండర్ లీవ్ బిల్లుల్ని చెల్లింపు ప్రక్రియ ప్రారంభించారు. దీని మీద ఏపీ ఎన్జిఓలు హర్షం వ్యక్తం చేయడం కూడా తెలిసింది. ఏబిఎన్ ఆఫీస్ మీద రచ్చ చేసిన వైసీపీ నేతలపైన కేసు పెట్టడం కూడా జరిగింది. అటు హైదరాబాద్లోనూ ఇటు జిల్లాలలో కూడా ముఖ్య నాయకుల మీద కేసు పెట్టడం
జరిగింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నాయకులు మేము వచ్చిన వెంటనే రాధాకృష్ణ ఉండడు, కనపడడు, కొత్త పలుకు లేదు, ఏ పలుకు ఉండదు అని కొంతమంది నాయకులు తీవ్రంగా ఆంధ్రజ్యోతి మీద వ్యాఖ్యలు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా లెబనాన్తో పేటమడి, హార్మోజులో సీమైన్స్ ఉన్నాయి జాగ్రత్త. అమెరికా ఇరాన్ మధ్య ఒక 2 వారాలు శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ ప్రకటన, సీజ్ ఫైర్ ప్రకటన చేసిన తర్వాత కొన్ని క్షణాలలోనే లెబనాన్ పైన ఇజ్రాయెల్ తీవ్రమైన దాడి చేసింది. ఇరాన్ దీని మీద ఆందోళన వ్యక్తం చేసి హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసి మళ్ళీ మూసివేయడం కూడా జరిగింది. కానీ ఇజ్రాయెల్ ఏమంటుందంటే, ఈ లెబనాన్కి మాకు ఎప్పటి నుంచో ఉన్న గొడవ, ఈ సీజ్ ఫైర్కి లెబనాన్ మీద దాడులకి సంబంధం లేదు, లెబనాన్తో మేము నేరుగా సంప్రదింపులు జరుపుతాము, లెబనాన్ నేరుగా మాతో చర్చలో పాల్గొనాలని చెప్పి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడం జరిగింది. అమెరికా కూడా ఒకసారి లెబనాన్కి దీనికి సంబంధం లేదని కూడా చెప్తుంది. కానీ ఇరాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉంటుంది అని చెప్పి కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఈరోజు ఎట్టకేలకు ఇస్లామాబాద్లో అమెరికా ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులు, అంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇరాన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ చర్చలు అనేవి ఏ విధంగా ముందుకు సాగుతాయో చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధం అనేది ఎంత తొందరగా ముగిస్తే ప్రపంచానికి అంత మేలు జరుగుతుంది. యుద్ధం ఇలాగే కొన్ని రోజులుగా కొనసాగితే ప్రపంచం తీవ్రమైన సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం, వాణిజ్య సంక్షోభం అన్నింటిలో కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని దేశాలు చొరవ తీసుకొని యుద్ధం వీలైనంత తొందరగా ముగించే విధంగా చర్యలు తీసుకోవాలనేది అందరి యొక్క ఆలోచన. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన అంశాలు. నమస్కారం, ధన్యవాదాలు.